హల్లెలూయా. కూడొచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది సమయము మరి వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. ఈరోజు వాక్యంలో మొట్టమొదటిగా 2వ తిమోతికి రాసిన పత్రిక కొత్త నిబంధనలోకి వెళదాం. ఈరోజు వాక్యం అంతా అక్కడే నడుస్తుంది. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వాక్యాలు మనం చదువుకుందాం. యేసుక్రీస్తునందు విశ్వాసమును కలిగి ఉండవాడని నీవు నా వలన వినున హే వాక్యము ప్రమాణమును గ్రహించుకొనుము. నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధ ఆత్మ వలన కాపాడుము. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమస్వరూపుడు అయిన యేసయ్యా, నీ పాదముల కొందనాలు తండ్రి. ఘనమైన నీ నామానికే స్తోత్రాలు కలుగునుగాక తండ్రి. ఈ సమయము ఆదివారము పరిశుద్ధ దినమ రోజున నీ బిడ్డలమైన మేమందరము తండ్రి నీ యొక్క ఆరాధనలో పాల్గొని నీ పాటల ద్వారా నా తండ్రి నేను ఘనపరుచుకున్నాం, కీర్తించుకున్నాం తండ్రి. కొద్ది సమయము నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయించుండగా నాయన నీ పరిశుద్ధాత్మను మా మధ్యలోకి నడిపించండి తండ్రి. ఈ వాక్యమునందు తండ్రి అమూల్యమైన సందేశాన్ని మా హృదయములకు అర్థమయ్యేలాగా ప్రతి మనిషి హృదయములోకి నా తండ్రి నాటబడినట్లుగా ఈ వాక్యమును నీవే మా అందరితో మాట్లాడమని దేవుని కుమారుడవు ఈ లోకానికి రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి, ఆమేన్. మంచిది. చదవబడినటువంటి వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే అపోస్తుడైన పౌలు గారు ఆ తిమోతికి రాసినటువంటి ఆ లేఖనాలలో ఏమంటున్నాడంటే, తిమోతి, నేను నీకు రాసినటువంటి ఈ లేఖనాలలో హిత వాక్యమును నువ్వు గ్రహించుకొని ఉన్నావు. తర్వాత నీవు దేవుని వలన నీ శరీరములో ఉండేటటువంటి నీ పరిశుద్ధాత్మ చేత ఒక మంచి పదార్థమును పోనివ్వక దానిని కాపాడుకో అని వాక్యం సెలవిస్తున్నాడు. అంటే ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే, అక్కడ మనుష్యుల యొక్క శరీరము లోపల ఉన్నటువంటి మన ఆత్మ ఒక మంచి పదార్థాన్ని కాపాడాలి అనే మాట చెప్తున్నాడు. శరీరం లోపల ఉండేటటువంటి ఆత్మ, ప్రతి మనిషిలో ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ ఒక మంచి పదార్థమైనటువంటి దానిని నువ్వు పరిశుద్ధ ఆత్మ చేత కాపాడుచూ ఉన్నట్లయితే నీవు రక్షణ పొందేదవు అనేటటువంటి వాక్యము అక్కడ మనం ఈరోజు చదివాం. అసలు మంచి పదార్థము అంటున్నాడు అక్కడ. ఒక మంచి పదార్థాన్ని మన శరీరమునందు ఉంచుకొని దానిని కాపాడాలి అంటున్నాడు. మంచి పదార్థము ఏమిటి అనగా మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీకు నేను యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి వెళ్ళి 1వ వాక్యము నుండి 3 వాక్యాలు చదువమ్మా. ఆదియందు దేవుడుండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుడై ఉండెను. సమస్తమును ఆయన మూలముగానే కలిగి ఉండును. కలిగి ఉన్నది దేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనతో జీవము నుండెను. ఆ జీవమును మనుషులను వెలిగి హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇక్కడ
మనం మొట్టమొదటి చదివినటువంటి వాక్యంలో మానవ దేహంలో ఉండేటటువంటి ఒక మంచి పదార్థాన్ని మనం కాపాడాలి మన ఆత్మ చేత అని చదివాం కదా. మనిషిలో ఉండేటటువంటి మంచి పదార్థం ఏమిటి అంటే యోహాను సువార్తలో దేవుడు చెప్తున్నాడు, దేవుని యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే ఈ లోకంలో మనం చదువుకునేటటువంటి ఈ సువార్త అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ వాక్యం అంతటిని కూడా దేవుడు ఏమంటున్నాడు, ఇది నేను ఇచ్చిందే, ఇది నేను రాయించిందే, ఇది నా వద్ద నుండే వచ్చింది. ఈ వాక్యం అనేటటువంటి పదార్థాన్ని మీరందరూ కూడా మీ శరీరమునందు భద్రపరుచుకొని మీ పరిశుద్ధ ఆత్మ చేత దీనిని కాపాడవలసిన వారై ఉన్నారు. ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమవుతుందా వాక్యం మీకు? ఒక మంచి పదార్థాన్ని మీరు కాపాడాలి మీ ఆత్మ చేత అని మనం చదివాం. ఆ మంచి పదార్థం ఏమిటి అంటే దేవుని వాక్యము. ఏంటది? దేవుని వాక్యము. అంటే ఈరోజు మనము ఒక మంచి పదార్థాన్ని మన శరీరంలో కాపాడటం అంటే అర్థం ఏంటి? మన శరీరంలోకి మనం చదువుకున్నటువంటి, మన ఆత్మలోకి మనం చదివినటువంటి ఆ వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కొన్ని సంఘటనలు మనం గుర్తుపెట్టుకుంటాం. ముఖ్యంగా ఏమేమి గుర్తుపెట్టుకుంటాం? ముఖ్యంగా ఏం గుర్తుపెట్టుకుంటాం? ముఖ్యంగా మనం పుట్టినరోజు గుర్తుపెట్టుకుంటాం అందరం, అంతేనా? చాక్లెట్లు పండగ కాబట్టి ప్రతి ఒక్కళ్ళం నా పుట్టినరోజు వస్తే చాక్లెట్లు పెడతారు మమ్మోళ్ళని పుట్టినరోజు గుర్తుపెట్టుకుంటాం. చిన్నపిల్లలు అప్పుడు అంతేనా? పుట్టినరోజు వస్తే చాక్లెట్లు పంచుతారు మా అమ్మోళ్ళు అని చెప్పి పుట్టినరోజు మనం గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ ఏం గుర్తుపెట్టుకుంటాం? ఆడవాళ్ళమైనా మగవాళ్ళమైనా వివాహం రోజు గుర్తుపెట్టుకుంటాం, అంతేనా? స్త్రీ పురుషులు ఎవరైనా ఏం గుర్తుపెట్టుకుంటాం? మన పెళ్ళి వివాహం ఎట్లా జరిగింది, ఎవరితో జరిగింది, ఎక్కడ జరిగింది అనేది కూడా మనకి మంచిగా గుర్తుంటుంది. అంటే అనేక విషయాలు గుర్తుంటాయి, కానీ ముఖ్యంగా ఉండేటటువంటి విషయాల్ని చెప్తున్నాను అన్నమాట. మొట్టమొదటిగా మనం పుట్టినరోజు, రెండవదిగా మన వివాహం రోజు. కానీ దేవుడు అంటున్నాడు వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది మూడోది ఒకటి ఉంది, అదే దేవుని వాక్యం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అర్థమైందా? మన పుట్టినరోజు గుర్తుపెట్టుకోవడం తప్పులేదు, పెళ్లి రోజు గుర్తుపెట్టుకోవడం తప్పులేదు, కానీ వాటన్నిటికంటే కూడా విలువైనటువంటిది, వాటన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది దేవుని వాక్యం అనేటటువంటిది ఒకటి ఉంది. ఆ వాక్యాన్ని కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. ఆ వాక్యమే మన శరీరమునందు పరిశుద్ధతను తీసుకొచ్చుద్ది, ఆ వాక్యమే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి చెడ్డతను తీసివేసుద్ది అనేటటువంటి విషయం ద్వారా మనం కొన్ని వాక్యాలు చదువుదాం. అదే తిమోతికి రాసిన పత్రికలో మనం ఒకసారి వెనక్కి వెళదాం. 1వ తిమోతికి వెళదాం. అమ్మా ఇటు తిమోతి 2వ తిమోతి చదివావు కదా. 1వ తిమోతి 1వ అధ్యాయంలోకి వచ్చి 12 నుంచి 15 వరకు ఒకసారి చదువు. దాకా 2 పూర్ణము దుష్టుడు హింసకుడు, దుష్టుడు హింసకుడు హానికరుడైనను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరచిన మన ప్రభువు అయిన క్రీస్తు యేసు కృతజ్ఞతాస్తుతుడని తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కానీకరించి పడినతి మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసు నందున విశ్వాసముంచి ప్రేమయు ఆత్మది అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు లోకమునకు వచ్చినను
వాక్యము నమ్మదగిన వాడై పూర్ణ అంగీకారమునకు యగమునదియై ఉన్నది. హల్లెలూయా. చదివా 15 అయిపోయిందా? 15 వాక్యం అయిపోయిందా? అట్టి వారిలో నేను ప్రధానుడను. ఇప్పుడు చదవబడిన వాక్యంలో ఏంటంటే అక్కడ సహోదరి కొంచెం అటు ఇటు చదువుతుంది కాబట్టి మీకు అర్థం అవుతలేదో క్లారిటీ చెప్తాను వినండి. అపోస్తుడైనటువంటి పౌలు గారు ఏమంటున్నాడంటే తిమోతికి రాసిన పత్రికలో, తిమోతి, నేను మొట్టమొదట చాలా దుర్మార్గుణ్ణి, చండాలపోణ్ణి, ప్రభుని ప్రార్థన చేసేటటువంటి వాళ్ళని హింసించినటువంటి కిరాతకుణ్ణి అని అపోస్తుడైన పౌలు గారు రాస్తున్నాడు ఆయనకి లెటరు. ఇంత దుర్మార్గుణ్ణి, ఇంత కఠినాత్ముణ్ణి, ఇంత దుష్టుడైనటువంటి నన్ను దేవుని వాక్యము నా హృదయంలోకి వచ్చినప్పుడు, అంటే దేవుడు యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా పౌలుతో మాట్లాడాడు. ఒక సందర్భాన ఆయన పౌలుగా మారక మునుపు సౌలుగా ఉన్నప్పుడు ఆయనకు మార్గమధ్యములో ఆయన ఆకాశములో నుండి ఒక శబ్ద రూపంలో ప్రభు మాట్లాడాడు. ఆ మాట్లాడినటువంటి ఆయన వాక్యము, ఆ ఉపదేశం ఏదైతే ఉందో ఆ ఉపదేశాన్ని ఆయన గ్రహించుకొని, నిజంగా నేను ఇంత దుర్మార్గుణ్ణా, ఏ పాపము చేయనటువంటి ప్రజలను చంపుతున్నానా, అన్యాయంగా అభాగ్యులను చంపుతున్నానా, మత పేరిట రాజ్యకాంక్ష పేరిట ప్రజలను హింసిస్తున్నానా అని సౌలుగా ఉన్నప్పుడు తెలుసుకొని పౌలు దేవుని యొక్క వాక్యానుసారంగా యేసుక్రీస్తు వారి యొక్క మాట ఆయన ఇనిని విధముగా ఆయన లోబడి తన హృదయాన్ని మార్చుకొని దేవుని యొక్క సువార్తను ప్రకటించటంలో దేవుని బిడ్డగా, ఒక అపోస్తలుడుగా, ఒక సేవకుడుగా, ఒక ప్రధాన యాజకుడుగా పౌలు మారు మనసు పొందినట్లుగా మనకు ఆడ వాక్యం చదివింది సహోదరి. అంటే అర్థమేంటి? ఎంతటి దుర్మార్గుడినైనా, ఎంతటి క్రూపిన పాపినైనా సరే మార్చగలిగినటువంటి శక్తి ఎవరికుంది? దేవుని వాక్యమునకు ఉన్నది. హల్లెలూయా. అర్థమైందా చెప్పిన మాట అసలు మీకు? సరే, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. దేవుని మాటలు ఎప్పుడైతే సౌలు విన్నాడో, ఆకాశంలో నుండి దేవుని సువార్త ఎప్పుడైతే సౌలుకి వినపడిందో, వెంటనే తనలో ఉన్నటువంటి చీకటి అంతా కూడా తొలగిపోయింది. అక్కడ యోహాను సువార్తలో 3వ వాక్యంలో అదే అన్నది, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులందరకు వెలుగై ఉండెను అన్నాడు. ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు వారి యందు విశ్వాసము కలిగి ఆయన వాక్యాన్ని విని ఆయన వాక్యానుసారంగా మన జీవితాలను మార్చుకుంటామో, అప్పుడు మనలోకి ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ వెలుగు వస్తుంది. ఆ వచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ వెలుగుని మనం ఏం చేయాలన్నాడు? ఇందాక మొట్టమొదటి వాక్యంలో కాపాడాలన్నాడు.
అంటే ఇప్పుడు అర్థం ఏంటి? దేవుని వాక్యాన్ని మనం చక్కగా చదువుకోవాలి, చక్కగా వినాలి. చదివిన వాక్యాన్ని, విన్న వాక్యాన్ని మన హృదయమునందు భద్రపరుచుకోవాలి. ఇందాక చెప్పాను కదా, పుట్టినరోజు, పెళ్లి రోజు గుర్తుపెట్టుకుంటాం, అలాగనే ముఖ్యంగా వాక్యం కూడా గుర్తుండాలి. ఈరోజు దేవుని సన్నిధిలోకి వెళ్ళాం, పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పాడు, బ్రదర్ ఏ వాక్యం చెప్పాడు, దేని గురించి చెప్పాడు, ఎలా చెప్పాడు, ఏ విధంగా చెప్పాడు అనేటటువంటి ప్రతి విషయాన్ని కూడా మన హృదయంలో గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఏదో ప్రార్థనకి వెళ్ళానులే, హడావుడిగా కాసేపు కూర్చున్నాను, స్తోత్రం 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 అన్నాను, హల్లెలూయా అన్నాను, కాసేపు డ్రమ్ము కొట్టాను, కాసేపు పాటలు పాడాను, కాసేపు పరిచర్య చేశాను, ఇంటికి వచ్చేసాను, అయిపోయింది, అలసిపోయాను. ఇదేనా దేవుని ఆరాధన అంటే? కాదు కదా. దేవుని ఆరాధన అంటే అది కాదు. దేవుని ఆరాధన అంటే ముఖ్యంగా దేవుని వాక్యము ఏమి చెప్పబడతా ఉంది, దేవుని వాక్యము ఏమి మనకు వినబడుతుంది, ఆ వాక్యములో ఏమి రాయబడి ఉన్నాయి, ఆ వాక్యానుసారంగా నేను ఎలా నా జీవితాన్ని మార్చుకోవాలి అనేటటువంటి విషయాల్ని ప్రతి ఒక్కరు కూడా మార్చుకుంటూ గ్రహిస్తూ ముందడుగు వేయాలి. అదే అక్కడ అంటున్నాడు, ఒక మంచి పదార్థము, వాక్యం అనేటటువంటి పదార్థము నీ దగ్గరకు వస్తూ ఉంది, వినపడతా ఉంది, దానిని గట్టిగా పట్టుకొని నీ హృదయంలో బంధించుకో. కోపము, ద్వేషము, పగ కాదు. ఇంకొక వాక్యం చూపిస్తాను చూడు. అదే తిమోతికి రాసిన మొదటి పత్రికలోనే 6వ అధ్యాయంలోకి వెళ్ళమ్మా. 6వ అధ్యాయంలోకి వెళ్ళి 3-4 వాక్యాలు చదువు. ఎవడైనను మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క హిత వాక్యములను దేవభక్తికి అనుగుణమైన బాధను అంగీకరింపక భిన్నమైన బోధను ప్రవేశించిన ఎడల వాడేమియు ఎరుగక అతములను గూర్చి వాక్యధనములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వమందులు వీటి మూలముగా అసూయ, కలహము, దూషణ, దూరము మానములుగు చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులయ్యి భక్తికి లోబసాధనమును కోను మనుషులను వ్యర్థ విషేదములను కలుగుచున్నవి. హల్లెలూయా. అక్కడ చదవబడినటువంటి వాక్యంలో మెయిన్ ఉద్దేశం ఏంటంటేనండి, పౌలు గారు చెప్తున్న మాటలు, ఎవరైనాను దేవుని వాక్యమునకు సమానముగా ఇతర విషయాలను బోధించుచున్నట్లయితే అలాంటి వ్యక్తులు వాళ్ళ హృదయాలు చాలా కఠినముగాను, చాలా బాధాకరంగాను, చాలా ద్వేషంగాను, మరి వాళ్ళ హృదయాలలో ఉండేటటువంటి ఆ కఠినత్వాన్ని బట్టి వారి హృదయము, మరి వాళ్ళ మనస్సాక్షి చెడిపోయి దాని వలన వారు దేవుని యొక్క ఆశీర్వాదాలకు దూరమైపోతున్నారు, దేవుని అనుగ్రహాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. ఎవరు? దేవుని వాక్యమునకు వేరే వేరే విషయాలు సమానము అనేటటువంటి బోధ చేసేటటువంటి వ్యక్తులను గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు వారి యొక్క వాక్యాన్ని మనం చదువుకొని వాక్యానుసారంగా మనం జీవించాలి అనేది ఈరోజు వాక్యంలో ఒక మంచి పదార్థము, దేవుని వాక్యము అని మనం చదువుకుంటున్నాం. కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే, గమనించారో లేదో మీరు, సినిమాలు, సీరియల్స్, బుర్రకథలు, హరికథలు ఇలాంటివి ఎక్కువ చెబుతారు ప్రజలకి.
ఏముంది, దేవుడు వాక్యం అంటారు, అక్కడ పోతారు, మోకాళ్ళు వేస్తారు, స్తోత్రం స్తోత్రం అంటారు, వస్తారు, అంతేగా. అరే ఈ సీరియల్లో చూసావా అసలు ఆ అమ్మాయి ఎంత బాగా యాక్షన్ చేస్తుంది, ఆ సినిమాలో ఆ హీరో ఎంత బాగా యాక్టింగ్ చేశాడు. అంటే సినిమాలను, సీరియల్స్ను, హరికథలు, బుర్రకథలు, లేకపోతే వాడు ఆటలాడి ఉంటాడు, ఇదే క్రికెట్టో బ్యాడ్మింటో, లేకపోతే ఏమో బాగా అష్టాచమ్మాలు ఆడి ఉంటుంది, ఇట్లాంటివి ఇవన్నీ చెప్తారు. కానీ దేవుని వాక్యం గురించి మాత్రం చెప్పరు. దేవుని వాక్యంలో ఉండేటటువంటి అమూల్య సందేశాన్ని చెప్పరు. ఇక వాళ్ళకి ఆడకపోతే ఏం ముచ్చట్లు మొదలు పెడతారు, సీరియల్లో ఏం వస్తున్నాయో మొత్తం టోటల్ చేసి అన్ని సీరియళ్ళు అక్కడొకటి మొదలు పెడతారు. ఇక హరికథలో, ఇక ఆటలో. అంటే మానవ జన్మలో మెయిన్గా చేయాల్సిన పని ఏంటండి, మన కుటుంబాన్ని మనం కాపాడుకుంటూ, మన బిడ్డలను ఒక సన్మార్గంలో నడిపించుకుంటూ, మనము సన్మార్గంలో ఉంటూ, దేవుని వాక్యాన్ని చదువుకుంటూ, దేవుని వాక్యానుసారంగా మన జీవితాలు ముందుకెళ్ళాలి. అది అసలు మన మానవ జీవితం యొక్క ప్రధాన కర్తవ్యం. కానీ మనం ఏం చేస్తుంటాం, ఈ లోక ఆశలతోటి, ఈ లోక బంధకాలతోటి ముడిపడి మన బ్రతుకుల్ని అక్కడ సీరియల్గా పెట్టి, మన బ్రతుకుల్ని ఆడ సినిమాలుగా పెట్టి, మన జీవితాలను ఆడ బుర్రకథలుగా పెట్టి కొడతా ఉంటే దాన్ని చూసి ఆమా ఎట్ట చేయబోయింది, ఈయన ఎట్ట చేశాడు, ఆయన అట్ట చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, సీరియళ్ళు వాళ్ళు తీయటం తప్పు అని నేను అంటలేదు. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనము ఏది మంచో ఏది చెడో తెలుసుకోవాలి అంటున్నాను. ఈ లోకంలో ఏంటంటే మానవుడికి స్వేచ్ఛ స్వతంత్రాన్ని దేవుడు ఇచ్చాడు. ఎలాంటి స్వేచ్ఛ ఇచ్చాడు, నీ ఇష్టం, నువ్వు రావాలనుకుంటే దైవభక్తిలోకి రావచ్చు, లేదు సైతాను చూపించేటటువంటి హరికథలు, బుర్రకథలు, ముచ్చట్లు విని దాంతో ఆనందపడి, దాంతో జీవించి సంతోషపడి నరకానికి తీసుకెళ్ళిపోవచ్చు నీ ఆత్మని. చాయిస్ నీదే. దేవుడు ఎప్పుడు కూడా కఠినాత్ముడు కాడు. కాబట్టి ప్రపంచంలో దేవుడు ఏం చేశాడు, మంచి పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. అనేక మంది సువార్థికుల ద్వారా దాన్ని బోధిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. అలానే కొంతమంది మేధావుల ద్వారా ఈ లోకరీత్యా సినిమాలు, సీరియల్స్, రకరకాలైనటువంటి హరికథ బుర్రకథలు మానవుడు కొనసాగిస్తున్నాడు. ఇవన్నీ దేనికి, మానవుడు ఈ లోకంలో సంతోషించటానికి. ఏది, ఈ సినిమాలు, సీరియల్స్ ఇవన్నీ కూడా అంతే కదా. బాగా సినిమా తీశాడు, మంచి స్టోరీ బాగా ఉంది, హిట్ అయింది, దానివల్ల ఎవరికి లాభం, సినిమా డైరెక్టర్కి లాభం, చూసిన ప్రజలకు లాభం, అంతేగాని దేవుడికి కాదుగా. అర్థమవుతుంది చెప్పే మాట. కాబట్టి మనం మానవ జీవితంలో దేవుని యొక్క కుమారులుగా, యేసుక్రీస్తు బిడ్డలుగా మనం మార్పు చెందాం. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని గ్రహించాలి, దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, దేవుని వాక్యానుసారంగా మన జీవితాలను ముందుకు తీసుకెళ్ళవలసిన వాళ్ళమై ఉన్నాం. అంతేగాని ఈ లోక ఆశలు, ఈ లోక సీరియల్స్, ఈ లోకంలో ఉండేటటువంటి వాటిని గురించి మనకంతగా ప్రయాస ఉండకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అలాగ ఎవరైనా సరే దాన్ని ప్రయాసపడుతున్నారంటే అతడు హృదయము కఠినముగా మార్చబడి అతడు చెడ్డ మార్గములలోకి వెళ్ళి లాస్ట్కి అతను కూడా నిత్య నరకానికి వెళ్ళవలసిన వాడే. అంటే దేవుని వాక్యము కన్నా ఈ లోకములో నీకు ఏది ఎక్కువ కాదు. ముఖ్యంగా దేవుని వాక్యము నీ హృదయంలో ఉండాలి. దేవుని వాక్యం నీ హృదయంలో ఎప్పుడు కూడా వెలుగుతుండాలి. ప్రతి విషయంలో నువ్వు దేవుని వాక్యాన్ని నీ హృదయానికి సాదృశ్యం చేసుకోవాలి. చాలామందిని చూడండి మీరు, ఈ సినిమాలు, సీరియల్స్ చూసేవాళ్ళు చూస్తే ఏమనుకోబాకండి. మనం ఏంటంటే వాళ్ళని విమర్శించాలని, సినిమా వాళ్ళని దేశించాలని కాదు. వాళ్ళకున్న తెలివితేటలను వాళ్ళు ఉపయోగిస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఈ లోకం ఆనందమే కాదు, నన్ను కూడా ఒకసారి చూడాలని దేవుడు వాక్యం చెప్తుంది. మరి వాళ్ళు చాలామంది చూడండి ఎంత సినిమా ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు చేసే యాక్షన్లు ఖచ్చితంగా అట్లానే చేస్తారు. వాళ్ళు మాట్లాడే మాట్లాడతారు. వాళ్ళు చెప్పే డైలాగులు యాజ్ టీజ్గా మాట్లాడతారు. ఈ మధ్య చాలామంది సినిమా యాక్టర్లు మాట్లాడే డైలాగులు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. మాట్లాడతలేదా ప్రజలు? మరి దేవుని బిడ్డలు అయి ఉండి మనం ఎవరైనా దేవుని మాటలు ఎక్కువ మాట్లాడుతున్నావా? ఒక దేవుని వాక్యం మన హృదయంలో పెట్టుకొని ఎక్కడైనా సందర్భం వచ్చినప్పుడు, బాయ్ దేవుడు మన వాక్యంలో ఇటు చెప్పాడు రా, అటు చేయకూడదయ్యా, తప్పు అంటున్నాడు వాక్యం ద్వారా, అటు చేయకూడదయ్యా నువ్వు అని ఎవరైనా అంటారా?
అనేవాళ్ళు లేరేడా. ఆ మాట నువ్వు గబక్కన ఒకవేళ ఎవరితో అన్నావు అనుకో, ఓ పోవమ్మా పోవాయా, నువ్వు మాకు చెప్పేది ఏంది, అసలు మీ ప్రార్థన ఏంది, మా ప్రార్థన ఏంది, మేము యేసు భక్తులవే కాదంటారు. అంతేనా? యేసుక్రీస్తు వారి గురించి ఒక మంచి మాట చెబితే ఏమంటారు, నేను మీ భక్తుడే కాదు, అసలు నీకు నాకు సంబంధం లేదు, మీ యేసుక్రీస్తు ప్రార్థనలు వేరు, నా ప్రార్థన వేరు అంటాడు. అంతనే సందర్భం తేడా పడితే. అంటే దేవుని వాక్యాన్ని కూడా ధిక్కరించుకొని వాళ్ళ ఇష్టానుసారంగా ఈ లోకరిచ్చే ఆనందాలు, ఈ లోకరిచ్చే సంతోషాలతో జీవించి గడుపుతున్నటువంటి పరిస్థితులను ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ఉద్దేశం ఏంటంటే సీరియల్స్ను చూడకూడదని కాదు, సినిమాలు చూడకూడదని కాదు, వాటికన్నా కూడా దేవుని వాక్యము మానవుడికి అవసరమై ఉంది, దేవుని ఉపదేశము మానవుడికి అవసరమై ఉంది, దేవుని వాక్యానుసారంగా మన జీవితాల్లో మార్చుకోవాల్సినటువంటి బాధ్యతలు ఉన్నాయి అని నేను ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నా. మీరు గమనించండి, దేవుని వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది మత్తయి సువార్తలో, తన ప్రాణమును దక్కించుకునివాడు, తన ప్రాణం కోసం ప్రయాసపడివాడు దానిని పోగొట్టుకొనును, నా కోసం ప్రయాసపడి చనిపోయిన వాడు నిత్య జీవమును పొందును అని దేవుని వాక్యం రాయబడి ఉంది. అంటే ఎవరైతే నేను బ్రతకాలి, నేను ఆనందంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి, నేను బలాసంగా బ్రతకాలి అని ఆశపడి ఎవరైతే ఈ లోకంలో జీవించి బాగా డబ్బు సంపాదించుకొని మరి బంగ్లాలు కట్టుకొని ఏసీలు కట్టుకొని సుఖజీవనాన్ని గడుపుకుంటాడో అతడు ఏదో ఒక రోజున చనిపోవలసిన వాడై ఉన్నాడు. కానీ ఏ ఆస్తి లేకపోయినా, ఏ ధనం లేకపోయినా, ఏ యొక్క బంగ్లాలు లేకపోయినప్పటికీ కూడా చిన్న పూరి గుడిసెలో ఉండైనా, ఒక రేకుల షెడ్లో ఉండైనా సరే నిరంతరం దేవునిని ధ్యానం చేస్తూ, దేవుని వాక్యాన్ని 10 మందికి ప్రకటిస్తూ, దేవుని యొక్క సువార్తను నలుగురికి చెప్పుకుంటూ వాక్యానుసారంగా ఎవరైతే ఈ లోకంలో జీవిస్తారో వారు నిత్య జీవాన్ని పొందుతారు అని చెప్పేసి ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆస్తులు ఐశ్వర్యములు ఇవన్నీ కూడా ఒకనాడు నిన్ను నుండి విడిపోతాయి. కానీ నువ్వు చేసిన సువార్త ప్రకటన, నువ్వు దేవుడితో గడిపినటువంటి గడియలు, నువ్వు దేవుడితో గడిపినటువంటి సమయాలు దేవుడు తన జీవ గ్రంథంలో రాస్తాడు, నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. నీవు చనిపోయినా, నీ శరీరములో నుండి నీ ఆత్మ బయటకు వచ్చినా సరే తనతో పాటు తన రాజ్యములో నిన్ను నిత్యత్వం ఉంచుకుంటాడు. నీకేది కావాలి? ఈ లోకపు ఆశలా, ఈ లోకపు సంతోషాలా, దేవుని యొక్క నిత్యత్వమా అనేటటువంటి దాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. ఇంకొక వాక్యం అదే అధ్యాయంలో 7వ వాక్యము నుండి చదువు. ఇందాకలా 3-4 వాక్యాలు చదివా. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలోనే 7 నుంచి 11 దాకా చదువమ్మా. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటిలో తృప్తి పొందుదుము. ధనవంతుల గుటకు అపేక్షించువారు శోధనలోకి ఉరిలోను అవివేకములోను హానికరములోనైనా అనేక దురాలోచనను పడుదురు అనివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేసెను. ఎందుకు అనగా ధన్య పక్షము సమస్తమైన ధనాపేక్ష సమస్తమైన కీడులు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో చదువుతుంది ఏంటంటే సహోదరి, ఈ లోకములో దేవుడు మనకిచ్చినటువంటి ఆహారము, ఏ పూటకోపూట ఆహారం సమృద్ధిగా ఉంటే చాలు,
సరైనటువంటి బట్ట నాకుంటే చాలు అనుకొని ఎవరి ఎడలా మోసం చేయకుండా ఎవరిని కూడా దూషించకుండా జాగ్రత్త పడిన వాడే దేవుని బిడ్డ అంటున్నాడు. తర్వాత ధనాపేక్ష కలిగినటువంటి వారు, ధనాన్ని ఆశించి ధనాన్ని సంపాదించుకొని నేను అందరికంటే గొప్పవాళ్ళు అనిపించుకోవాలనుకునేటటువంటి మనసు కలిగి మరి దేవునికి విరుద్ధంగా పాపములు చేస్తూ ధనాన్నే కేంద్రంగా చేసుకొని బ్రతికినటువంటి వారికి ధనాపేక్ష సర్వ విధములా నాశనం అన్నాడు. శోధనలోకి వెళుతుందన్నాడు, కీడుకు మూలమన్నాడు. బాగా అర్థం చేసుకోండి. కాబట్టి ధనాపేక్ష అనేటటువంటిది మానవుని హృదయానికి, మనం అనుకోవచ్చు మరి రోజు మేము సంపాదించుకోవాలి కదా అంటే వెళ్ళు, నీకు బ్రతకటానికి అవసరమైనంత వరకు లేకపోయినప్పుడు నువ్వు వెళ్ళి సంపాదించుకో, తప్పులేదు. నేనున్న ఉద్యోగం చేసుకున్నా, నాకు అవసరమే. ఎందుకు? నాకున్నటువంటి బిడ్డలను నేను పోషించాలి, నా భార్యను పోషించాలి, కాబట్టి నాకు ఉద్యోగం అవసరమే. నా బిడ్డలను కూడా పోషించాలి కాబట్టి నాకు అవసరమే, అంతవరకే సంతోషపడాలి. అంతేకాని మోసకరం చేసి రకరకాల చీట్లు వేస్తారు కొంతమంది. చీటీల పేరులతోటి మోసం చేసి కోట్లు మోసం చేస్తున్నారు. ఇన్సూరెన్సుల పేరుతోటి కోట్లు మోసం చేస్తున్నారు. మరి ఈ మధ్యలో మీరు చూస్తూనే ఉంటారు, సెల్ ఫోన్లో మాట్లాడతారు. హలో, ఏమండి మాట్లాడేది ఎవరు? నాగబాబు గారేనా? మీకు ఇప్పుడే ₹1,00,000 లోన్ శాంక్షన్ అయింది సార్ అంటారు. ఫోన్ ద్వారా కూడా డబ్బులుగా చేసే మహానుభావులు ఉన్నారు. కాబట్టి ఇలాంటి మోసకరమైనటువంటి విధాల ద్వారా మానవుడు ధనాపేక్షతో జీవించకూడదు. దాని వలన తన శరీరాన్ని తనే నష్టపెట్టుకుంటాడు, తను నాశనమైపోతాడు అనేటటువంటి విషయాన్ని అక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు. ధనాపేక్ష సర్వనాశనమునకు మూలమన్నాడు. ప్రేమతోటి ఉన్నదానితో తృప్తిపడుతూ ఇరుగు పొరుగు వారిని ప్రేమించుట చాలా ఉత్తమమన్నాడు. కాబట్టి దాన్ని మనం ఆచరించాలి. అదే దేవుడి వాక్యమే పరిశుద్ధమైనదని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. చివరిగా ఒక వాక్యం రోమియోలకు రాసిన పత్రికలోకి వెళదాం. శరీరము నన్ను అనుసరింపక ఆత్మ నన్ను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాసన సంబంధమైన నీతి విధి నేర్పరు బట్టి వాళ్ళని పాపము పరిహారము నిమిత్తము దేవుడు తన శాశ్వత కుమారుణ్ణి పాప శరీర కార్యములతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఐదు అయిపోయిందా? సరే, హల్లెలూయా. చాలు 4, 5 ఉంది. ఫస్ట్ చదివినటువంటి వాక్యాన్ని మీరు గమనించినట్లయితే శరీరానుసారంగా మానవుడు జీవించకూడదు, ఆత్మానుసారంగా జీవించాలి అని చెప్పేసి దేవుని వాక్యం అక్కడ సెలవిస్తూ ఉంది. అయితే ఎందుకు శరీరానుసారంగా జీవించకూడదు అని అంటే శరీరానికి ఆత్మకు విరోధమై ఉన్నది. శరీర క్రియలన్నీ కూడా నిర్జీవమైనటువంటి క్రియలు. అంటే శరీర క్రియలు, శరీర కోరికలు వ్యర్థమైనటువంటివి. అదే ఆత్మ చేసేటటువంటి ఘోష, ఆత్మ చేసేటటువంటి కార్యములు గొప్పవైనటువంటివి. కనుక అక్కడ వాక్యంలో ఏం చెప్తున్నాడంటే శరీరసారులుగా పుట్టినటువంటి మనము శరీర సుఖాలను అనుభవించడానికి ఇష్టపడకూడదు. ఇప్పుడు గమనించండి, మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మనం బాగా పిండి వంటలు తిన్నామనుకో, వండుకొని సుఖపడేది ఆత్మ లేకపోతే శరీరమా? చెప్పండి, నాకు అర్థమయ్యేటట్టుగా. హల్లెలూయా. ఒకసారి స్తోత్రం చెప్పండి. మోంగారు గడ్డజ్జి పర్లేదులే. ఇప్పుడు బాగా పిండి వంటలు, చికెన్ బిర్యానీలు వండుకొని తిన్నాం అనుకో, సుఖపడేది శరీరం ఆత్మ, అంతేనా? లేదు, బాగా మంచి డ్రెస్ వేసుకున్నావు, కొత్త డ్రెస్ కొనుక్కొని వేసావు, సంతోషపడేది శరీరమా మనసా?
శరీరానికి అందమైన డ్రెస్ ఉందంటే సంతోషపడే శరీరమే కదా. నేను ఈ డ్రెస్ వేసుకోవటం వల్ల భలే అందంగా ఉన్నానే అనుకుంటుంది శరీరం. లోపల ఉన్న ఆత్మకే సంబంధం లేదు. అది వాస్తవా కాదా అంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నాడంటే శరీరానుసారమైనటువంటి కార్యములు వ్యర్థమైనటువంటివి, ఆత్మానుసారమైనటువంటి విషయాలు నిత్యత్వం కలిగినటువంటివి. కాబట్టి మనం శరీరానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ శరీరానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఇంట్లో కుటుంబంలో చూసుకున్నప్పుడు మనం ఆర్థికంగా చితికిపోయి ఉన్నాం, బలహీనపడి ఉన్నాం, సరైనటువంటి బట్టలు లేవు, పాత బట్టలు, అయితే సరైనటువంటి ఆహారం లేదు. ఏదో మరి సరైనటువంటి ఆహారం అంటే కొంతమంది మరి ఈ రోజున కోటా బియ్యాలని రకరకాల ఇంకా తక్కువగా ఉన్నటువంటి స్థితిలో కూడా తిని బ్రతుకుతున్నటువంటి వారు ఉంటారు. ఆ జీవితాన్ని గడిపేటప్పుడు అయ్యో నాకేంటి ఈ బాధ, వాళ్ళేమో సోనా మసూరు, మళ్ళీ ఇంకోటి చెబుతారు సన్నంగా పొడుగ్గా ఉంటాయి. ఏంటి ఆ బియ్యం పలావులో పెడతారు, ఆ బియ్యం ఇవన్నీ వేసుకొని తింటున్నారు, నేనేందు ఈ పురుగుల బియ్యం కడుక్కొని తింటున్నాను అని చెప్పి మనము బాధపడకూడదు. ఎందుకంటే ఈ శరీరంలోకి పోయేది అంత విలువైందేం కాదు. సోనా మసూరి తిన్నా అదే ఆరోగ్యం, లేకపోతే మామూలు బియ్యం తిన్నా అదే ఆరోగ్యం, కాకపోతే పేరు మార్పు అంతే. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటి, ఇక్కడ శరీర పోషణ గురించి కాదు, శరీరం లోపల ఉన్న ఆత్మ కరెక్ట్గా ఉందా లేదా, ఆత్మను మనం సక్రమంగా ఉంచుకున్నామా లేదా. ఆత్మ చేసే పనులేంటి, మంచి మనసు కలిగి ఉండాలి, సర్దుకుపోయే మనస్తత్వం కలిగి ఉండాలి, ఓర్పు ఉండాలి, ప్రతిదాని యందు ఒక నమ్మకం కలిగి ఉండాలి. ఇది ఆత్మ చేసేటటువంటి పని. అంతేగాని ఆత్మ కూడా శరీరానికి ఇష్టపడతామంటే ఏంది, ఆమె అంత వైట్ డ్రెస్ వేసుకొని వస్తే ప్రార్థనకి నేను చినిగిపోయిన బట్టలతో వెళ్తామా అని బాధపడకూడదు. ఎందుకనంటే శరీరం ముఖ్యం కాదు, నీ మనసు ముఖ్యం దేవుడికి. కాబట్టి మనం ఎదుటి వాళ్ళను చూసి మనం భ్రాంతి పడకూడదు, మన మనసు కలవరపడకూడదు. వాళ్ళు వచ్చారు, వాళ్ళకి దేవుడు ఇచ్చాడు, వేసుకొని వచ్చారు, నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభువా నేను కూడా ఆ బిడ్డలాగా రావాలనుకుంటున్నాను, చేయాలనుకుంటున్నాను ప్రభువా, నీ చిత్తమైతే నాకు కూడా సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఆయన ఇష్టమైతే అదే డ్రెస్ మళ్ళీ నీకు కూడా వచ్చింది. అర్థమైందా? వాళ్ళని గురించి అసూయ పడకూడదు, వాళ్ళని గురించి విమర్శించకూడదు, శరీర క్రియల కోసం ఆశపడకూడదు. మీరు గమనిస్తున్నారు కదా, చాలామంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చూస్తారు. మగవాళ్ళు అయితేనే బైకులు కార్లు, పక్కింటోడు బైక్ తీసుకొస్తే ఇటు బుల్లెట్ తేవాలంటాడు, అంతేనా? వాడు సుజుకి తెచ్చాడా, నేను రాయల్ ఎన్ఫీల్డ్ తేవాలా, డక్ 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 అనాలి మా ఇంటికాడ అంటాడు. ఆడవాళ్ళేమో 2 చెవులు కొనుక్కుందా, ఈసారి మా ఆయన చేత 4 చెవులు బంగారం కొనాలంటది. అవునా కాదా? నేను చెప్పే మాటలు అబద్ధాలు నిజాలు ఆలోచించండి. శరీర సుఖాలను మనం కోరుకుంటున్నాం, శరీర ఆలోచనలను కోరుకుంటున్నాం. అలాంటివి మనకు ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. మన దగ్గర లేనప్పుడు దాని గురించి మనం ప్రయాసపడకూడదు. ప్రభు నాకు ఇవ్వలేదు అంతే. సంపన్న స్థితిని, దీన స్థితిని మనం ఎరిగిన వారమై ఉండాలి. దేవుని బిడ్డలమైన మనం ఉన్నప్పుడు ఉన్నదని గర్వించకూడదు, లేనప్పుడు లేదని కృంగిపోకూడదు. ఉన్న వేళన అణిగి మణిగే ఉండాలి. ఎవరన్నా వచ్చి పొగుడుతారు, ఒక్కొక్కరు చూసి అమ్మాయి నీకేమమ్మాయి 4 ఎకరాల పొలం ఉంది, కొడుకు ఉద్యోగస్తుడు, మీ ఆయన బాగా పని చేస్తాడు, రోజుకి 1000 రూపాయలు జీతం చేస్తాడు అని పక్కన వచ్చి పొగడంగానే నిజమే అని మనం ఆవేశపడిపోకూడదు. ఏదో లేదు, దేవుడి దయ వల్ల, ఆయన సల వల్ల ఏదో రోజు ఆయన ప్రార్థనకు పోతున్నాను, ఆయన పాదాలు కడపడి ఏడుతున్నా, కన్నీరు గార్చుకుంటున్నా, నన్ను నా కుటుంబాన్ని దేవుడు చల్లగా చూస్తున్నాడమ్మా అని అనాలి తప్ప, నిజమేనో మేము ఎంత కష్టపడతాం అనుకున్నాం, మేము కష్టపడబట్టే మేము ఎట్టున్నాం, వాళ్ళు చూడు పొద్దుగూగులు ప్రార్థనలు అని ఎల్లబడి తిరుగుతూ ఉంటారు, ఉపయోగం ఏముంది, ఆ పూరి గుడిసెలోనే ఉంటారు వాళ్ళు అని విమర్శించకూడదు. చెప్పేది అర్థమవుతుందా? నేను వాక్యం అర్థం చేసుకోండి. కాబట్టి మనం అతిశయించవలసింది ఎక్కడా? దేవునితో అతిశయించాలి. వారికి ఆస్తి లేకపోయినా, పూరింట్లో ఉన్నా, అద్దింట్లో ఉన్నా, వారి హృదయం పవిత్రతలో ఉండి దేవుని ఆరాధన కోసం, దేవుని యొక్క రాజ్య స్థాపన కోసం, దేవుని సంఘ స్థాపన కోసం ప్రయాసపడుతున్నప్పుడు దేవుడు నిన్ను చూడడు,
వాళ్ళను చూస్తాడు, ఒక రోజున వాళ్ళని హెచ్చిస్తాడు, ఒకరోజు వాళ్ళు నీవు ఊహించని స్థితిలో వాళ్ళు ఉంటారు, నువ్వు గర్వించని స్థితిలో వాళ్ళు ఉంటారు. అతిశయపడాల్సింది మనం దేవుని వాక్యం వైపున, దేవుని సంఘం కొరకు, దేవుని రాజ్య స్థాపన కొరకు ఒక ఆత్మను కాపాడాలి, ఒక బిడ్డను మందిరానికి తీసుకువెళ్ళాలి, ఒక మంచి సహాయం చేయాలి, లేని వారికి చేతనైనంత సహాయం చేయాలి అనేటటువంటి మంచి మనస్సు, హృదయము కలిగి మనం జీవించాలి. అదే మంచి పదార్థం, అదే మంచి వాక్యము దేవుడు ప్రకటిస్తున్నాడు. అంతేగాని ఉన్నదని అతిశయపడకూడదు, లేదని కృంగిపోకూడదు అనేది వాక్యం సెలవిస్తుంది. అదే అధ్యాయంలో 13-14 వాక్యాలు రెండు చదువు. 13-14 చదువు. మీరు శరీరాన్ని సారముగా ప్రవశించిన ఎడల సావవలసిన వారే ఉందురు గాని ఆత్మచేత శరీరము క్రియలను చంపిన ఎడల జీవించదరు. దేవుడు ఆత్మచేత ఎందరో నడిపించబడుదురు రే, వారందరూ దేవుని కుమారులు ఎందురు, దేవుని కుమారులు అనబడుదురు. హల్లెలూయా. అర్థమైందా వాక్యంలో? అంటే శరీరానుసారముగా జీవించినటువంటి వారు ఏ రోజైనా చనిపోతారు. అంటే శరీరానుసారంగా అంటే మీకు లేదా ఏంది, పాస్టర్ గారి శరీరం ఉంది, నాది శరీరమే, నీది శరీరమే. కానీ నా శరీరం చెప్పినట్టు నేనెన్నో, నా శరీరం చెప్పినట్టు నేనెన్నో, నేను దేవుడి మాటకు లోపడుతున్నా. అంటే శరీరం అంటది నిన్నేనో వాడు స్వర్ణ మసూరుతోటి బీపీటీలతోటి ఎగ్ బిర్యానీ చేసుకొని తిన్నారు. ఏ బిర్యానీ? ఎగ్ బిర్యానీ, జాయింట్ పొలాం అంట. అదే తినాలని కోరిక ఉంది నాకు, పోతానేం దెబ్బ. హల్లెలూయా. అప్పు చేసినా మనవాళ్ళు అంతే చేసేది. ఆ పక్కింటోళ్ళు ఏదన్నా చేసేదనుకో, వాడిని చూసి అమ్మటి రివర్స్ అవుతాడు. ఇక్కడ కోరికలో, అట్లాంటి కోరికలతో జీవించిన వాడు ఎప్పటికైనా మరణిస్తాడు. ఇప్పుడు ఏం చేస్తావు నాకు అర్థం కాదు. వాడి దగ్గర మటన్ తింటాడు, చికెన్ తింటాడు, లేదా పరమాణం తింటాడు, లేకపోతే వాడి దగ్గర డబ్బులు ఉంటే రెండు జతల కొట్టలు వేసుకొని తిరుగుతాడు, లేకపోతే ఇంకా బాగుంటే ఒక కారు కొనుక్కుంటాడు, బంగ్లా కట్టుకుంటాడు, ఏసీ పెడతాడు. ఎంత శరీరానికే కానీ ఆత్మకు కాదుగా. అర్థం చేసుకోండి. ఏదో ఒక రోజు నీ శరీరం అనేది పోవాల్సిందే. కాబట్టి దీనిని సుఖపెడతాం కాదు మనకు కావాల్సింది. మనకు బంగ్లా లేకపోయినా పర్వాలా, కారు లేకపోయినా పర్లేదు, కానీ దేవుని సన్నిధికి వెళ్తున్నానా లేదా, దేవుని మాటలు వింటున్నానా లేదా, దేవుని వాక్యానుసారంగా నేను బ్రతుకుతున్నానా లేదా, దేవుని మాటలు నలుగురికి చెబుతున్నానా లేదా అనేటటువంటి హృదయం నీలో ఉండాలి. అదే ఇక్కడ వాక్యం చెబుతుంది. శరీరానుసారంగా కాదు నువ్వు జీవించాల్సింది. ఆడు కోడి మాంసం తింటే మనం మటన్ తింటాం కాదు, వాడు ఆ డ్రెస్ వేస్తే మనం ఈ డ్రెస్ వేయటం కాదు. దేవుని వాక్యాన్ని మనం తెలుసుకొని దేవుని వాక్యాన్ని 10 మందికి ప్రకటిస్తూ నశించిపోతున్నటువంటి బిడ్డలను, అజ్ఞానంలో కూరుకుపోతున్నటువంటి బిడ్డలను దేవుని వాక్యము చేత, దేవుని మాటల చేత దేవుని సన్నిధికి నడిపించాలి. అదే మొట్టమొదటిగా మీకు చెప్పినటువంటిది, హితవాక్యమును, మంచి పదార్థమును నీ శరీరములో నువ్వు పరిశుద్ధాత్మ చేత కాపాడవలెను. ఒకసారి చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. అర్థమైందా మీకు? మనం కాపాడాల్సింది ఏంటిది? దేవుని వాక్యాన్ని కాపాడుకోవాలి. ఆయన మంచి మాటలు మన హృదయాల్లో ఉండాలి. పేదల ఎడల, ధనికుల ఎడల, మరి అనారోగ్యవంతుల ఎడల మనము జాలి కలిగిన హృదయం కలిగి ఉండాలి. కాబట్టి దేవుని వాక్యానుసారంగా మీరు బ్రతికితే దేవుడు మీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. అదే ఇప్పుడు చివరిగా చదివిన మాట కూడా, ఎందరైతే దేవుని వాక్యానుసారంగా జీవించుదురో వారందరూ దేవుని బిడ్డలవుతారు. ఏ దేవుడి బిడ్డలో? యేసయ్య దేవుడి బిడ్డలో. హల్లెలూయా. యేసయ్య దేవుడి బిడ్డలు ఎందుకు కావాలి? ఇందాక వాక్యాల సహోదరి చదివింది. మానవుని చేసేటటువంటి పాపములను, మానవ శరీరము చేసేటటువంటి పాపాలను దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని అదే మానవ శరీరములో ఈ భూమి మీదకి పంపించి సర్వ మానవుల పాపముల కొరకు
సిలువలో ప్రాణము తీసెను అని ఇందాకలా తితుకి రాసిన పత్రికలో, తిమోతి పత్రికలో చదివిందమ్మా. చదివాకమ్మా? అంటే మనుషుల యొక్క శరీర పాపాల కోసం చనిపోయిన వ్యక్తి ఎవరో? దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు. కనుక మనందరం కూడా యేసుక్రీస్తు వారి యందు రక్షణ పొంది, యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఈ బైబిల్ను చదువుకొని, వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకొని అనేక మందికి దాన్ని బోధిస్తూ, మనము దాని ప్రకారంగా జీవిస్తూ మనం జీవించినట్లయితే మనల్ని దేవుని బిడ్డలుగా గుర్తించి దేవుడు తన రాజ్యములోకి చేర్చుకుంటాడు అని వాక్యం ఈరోజు చెప్పబడతా ఉంది. అంటే ఈరోజు వాక్య ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ లోకంలో ఉండేటటువంటి దేనిని గురించి నువ్వు ఆశపడకూడదు. దేవుని వాక్యం కోసం నువ్వు ప్రయాసపడాలి. దేవుని మాట కోసం నువ్వు ప్రయాసపడాలి. ఇందాక పౌలు గారు కూడా ఒక మాటలో చెప్పాడు. యోహాను సువార్తలో ఆయన అన్నాడు, ఎక్కడన్నాడు? అయ్యా, నేను దుర్మార్గుణ్ణి దేవుని బిడ్డలను హింసిస్తున్నప్పుడు దేవుని వాక్యము నాకు వినపడింది, దేవుని స్వరం నేను విన్నాను, అప్పుడు నేను మారు మనసు పొందానన్నాడు. ఈనాడు మీరు కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. దేవుని వాక్యానుసారంగా మీరు జీవించాలి. అప్పుడే మీరు నిజమైన దేవుని బిడ్డలు అనిపించుకుంటారు. కాబట్టి మంచి పదార్థము దేవుని వాక్యం. ఏంటంటే అది ఏందండి మంచి పదార్థం అంటారు? ఎగ్ ఫ్రై, చికెన్ బిర్యానీ అయితే మంచి పదార్థాలు, కానీ ఈ వాక్యాలు ఏందండి మంచి పదార్థాలు అంటారు? అనిపించచ్చు మీకు? అర్థమైందా? మంచి మంచి పదార్థాలు అంటే బిర్యానీలు, చికెన్ బిర్యానీలు, పొడి మటన్లు కాదండి. దేవుని వాక్యము మంచి పదార్థం అయి ఉన్నది. వాక్యానుసారంగా ఆ మంచి వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకోవాల్సిన బాధ్యత మనందరి మధ్య ఉంది. దేవుని సన్నిధికి వెళ్తున్నావంటే రోజు రోజుకి నీ హృదయం రూపాంతరం చెందాలి. నీలో ఒక నూతన వ్యక్తి రావాలి. నీలో నుంచి ఒక నూతన యేసు బయలుదేరాలి. ఒక యేసులాగా నిన్ను చూడగలగాల, ఒక స్వార్థికులాగా నిన్ను చూడగలగాల, ఒక మరియమ్మ తల్లిలాగా నిన్ను చూడగలగాల, ఒక యాకోబులాగా నిన్ను చూడగలగాల, ఒక యోహానులాగా నిన్ను చూడగలగాల. అంతేకాని దేవుని ప్రార్థనకి వెళ్తున్నామంటే వెళ్తున్నాం, వస్తున్నామంటే వస్తున్నాం కాదు. వెళుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిలో నుండి దేవుడు మాట్లాడాలి. ప్రతి ఒక్క వ్యక్తికి స్వార్థను ప్రకటించాలి. మామయ్య గారే ఉన్నాడు, వ్యాపారాలకు వెళ్ళొచ్చు. వ్యాపారాలకు వెళ్ళిన కాడ ఆయన వ్యాపారం చేసుకుంటూనే సందర్భం వచ్చినప్పుడు దేవుని మాటలు కూడా కొన్ని ఎన్న వాటిల్లో, అయ్యా దేవుడు మంచి మాటలు చెప్తాడు. దేవుని సందర్భంలో దేవుని వాక్యాన్ని మేము వింటున్నాం, మేము మోసకరమైన చెయ్యము, ఇదిగో మేము రూపాయి తెచ్చుకుంటున్నాం, ఇదిగో 10 పైసల లాభానికి అమ్ముకుంటున్నాం. నిజంగా మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు అని చెప్పేసి నిజంగా ఆయన కూడా దేవుని సాక్ష్యానుసారంగా తెచ్చినటువంటి వస్తువుల్ని దేవుడి పాదాల చెంత పెట్టి ప్రార్థన చేసి, ప్రభువా నేను అధిక లాభాలు వేసుకోనయ్యా, ఇదిగో నా కష్టాజీతం ఇస్తే చాలు, ఇదిగో రూపాయి కొనుక్కొని రూపాయి 10 పైసలకు అమ్ముకుంటాను, ఆ 10 పైసలు చాలు నాకు, నేను మళ్ళీ దాని 2 రూపాయలకి అధిక లాభాన్ని అమ్ముకోను. ఎప్పుడేం గుర్తుపెట్టుకో, దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు, నీ హృదయంతో మాట్లాడతాడు. నువ్వు ఎప్పుడైతే అధికంగా ఆశించావో ఆయన అది సైతాన్ లక్షణం, దుర్మార్గం లక్షణం అనుకొని నీకు ఆయన అవకాశాన్ని ఇవ్వడు. మీరు అనుకోవచ్చు చాలామంది, నేను చెప్తున్నా ఆయన వ్యాపారం అని చెప్తున్నానులే, పనులు చేసేవాళ్ళు కావచ్చు, ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు చేసేవాళ్ళు కావచ్చు, మనం చేసేటటువంటి ప్రతి పనిలో కూడా నిజాయితీ ఉండాలి. దేవునిని ప్రార్థనలో అడగాలి, ప్రభువా నేను ఈ పని చేస్తున్నా, నేను ఎలా చేయాలి, దీనికి గల నా ఆత్మను నువ్వు భద్రపరచు అని మనం ప్రార్థనలో ఆయనతో మాట్లాడుకోవాలి. పొద్దున్నే లేచి మనం వెళుతున్నటువంటి వ్యాపారం గురించి, మనం వెళుతున్నటువంటి పొలాల గురించి, మనం చేస్తున్నటువంటి ఉద్యోగాల గురించి మనం మొట్టమొదటిగా దేవునిలో ప్రార్థనలో కొనసాగాలి. అప్పుడే దేవుడు ఆశీర్వాదం నీ మీదకి వచ్చుద్ది, నీ వ్యాపారం అభివృద్ధి చెందిద్ది, నీ ఉద్యోగం స్థిరంగా ఉంటుంది, నీ కుటుంబం వర్ధించబడుద్ది, నీ యొక్క పాడి పంటలు అన్ని సమస్తము సక్రమంగా ఉంటాయి. అంతేగాని లేచిన కానించి చెడ్డ ఆలోచనలు, చెడు మనసు పెట్టుకొని అధికమైన ఆలోచనలు, అధికమైనటువంటి ఆస్తి సంపాదన చేసుకోవాలనేటటువంటి ముఖ్య ఉద్దేశం ఉంటే దెబ్బతింటారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా. ఏంటంటే అది ఈ మధ్య వేసవి కాలం వచ్చింది, కొబ్బరి బొండాలు అందరూ అమ్ముతున్నారు, నీళ్లు పెడుతున్నారు కదా. కొబ్బరి బొండం పెద్ద బాటిల్ ఖరీదంతో తెలుసా మీకు? 120 రూపాయలు, చిన్న బాటిల్ 60 రూపాయలు.
అయితే ఒక అతను ఏం చేశాడంటే, ఒక ప్రాంతంలో, ఎడారి ప్రాంతం, జనము లేనటువంటి ప్రాంతంలో ఆయన బండి పెట్టుకొని బోర్డు మీద ఏం రాశాడో తెలుసా? లీటరు బాటిల్ 100 రూపాయలు, అర లీటర్ 50 అని రాశాడు. ఏనండి జాగ్రత్తగా. మామూలుగా ఇలా ప్రజెంటు 120 రూపాయలు లీటర్ బాటిల్, లీటర్ ఉండదులేండి, తక్కువగానే ఉంటుంది. ఆ 120 రాసుకొని అందరు బోర్డులు పెట్టుకొని ఉంటే, ఏది పెద్ద పెద్ద టౌనుల్లో, సిటీల్లో బోర్డులు పెట్టుకొని ఉంటే, ఒక ఆయన పేదవాడు ఒక దారి అమ్మిటి ఒక దూర ప్రాంతంలో ఎడారిలో కూర్చొని లీటరు 100 రూపాయలు, అర లీటర్ 50 అని పెట్టి బోర్డు పెట్టుకొని కూర్చున్నాడు. ఈనాడు మీరు గమనిస్తే టౌన్లో నుండి వెళుతున్న వాళ్ళు, వస్తున్న వాళ్ళు ఇక్కడికి రాగానే ఏమనిపించింది చెప్పండి? అరే ఆడ బోర్డు చూస్తే 120 చెప్పాడు, ఈడ 100 ఇస్తున్నాడే, ఆడకంటే ఏడే బెస్టే, మళ్ళీ ఆడదాకా ఆయిల్ దండగా అనుకుంటాడా లేదా? అంటే ఈయనేమనుకున్నాడంటే, మీరు గమనించండి, 1 లీటరు 120 రూపాయలకి అమ్మాడు అనుకో ఒక వ్యక్తి, అతనికి 40 రూపాయలు ఉంటాయి ఆదాయం. మనం అనుకుందాం, 1 లీటరు కొబ్బరి నీళ్ళు అమ్మితే 40 రూపాయలు ఆదాయం ఉంటుంది. ఎంత అమ్మితే? 120 అమ్మితే. అదే లీటరు ఇతను 100కు అమ్ముతున్నాడంటే అర్థం ఏంటి? ఇతడు 20 రూపాయల లాభాన్ని నష్టపోతున్నాడు. నష్టపోయి నాకు 20 రూపాయలే చాలు ప్రభువా, ఎందుకంటే నేను వాళ్ళలాగా పెద్ద నేర్పరిని కాదు, వాళ్ళలాగా పెద్ద పెద్ద సిటీల్లో నేను స్థలాలు కొనుక్కొని వ్యాపారాలు చేసే శక్తి లేనివాడిని, దీనుడిని ప్రభువా, అదేదో ప్రజల్ని తిన్నే అని చెప్పేసి మంచి మనసు కలిగి ఎడారి ప్రాంతంలో 100 రూపాయలు బోర్డు పెడితే జనమంతా ఎడ క్యూ కట్టారు. ఒకసారి చప్పట్లు కొట్టు గట్టిగా. చెప్పిన మాట అర్థమైంది మీకు? అసలు అర్థమవుతుందా? అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఎక్కడో వ్యాపారాలు చేసుకొని ఎక్కడో డబ్బు సంపాదించాలి, అధికంగా అక్కడ పెద్ద పెద్ద రూములు కొనాలి, లక్షలు పెట్టుబడి పెట్టాలి కాదు. మంచి మనస్సు నీకుంటే ఎడారి ప్రాంతంలో నువ్వు కూర్చున్నా కూడా దేవుడు సమృద్ధిగా నీకు ఇస్తాడు. మంచి మనస్సు నీకుండాలి. అర్థమవుతుందా? కాబట్టి ఈనాడు మీరు ఆలోచించండి. దేవుని ప్రార్థనలో ఉన్నటువంటి మనం నిజంగా మోకాళ్ళేసి దేవుడిని ప్రార్థన చేసి అడగండి. మీ వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి, మీ కుటుంబాలు వర్ధిల్లుతాయి. నేను చెప్తున్నా, దేవుడు మీతో మాట్లాడతాడు. మీ వ్యాపారాలు ఎలా అభివృద్ధి చేయాలో మీరు ప్రార్థనలో అడగండి. ఆయన అడగండి. అడిగితే అడుగుటకు మీ సాధ్యమైతే సమస్తమో ఆయన చేయటానికి ఇష్టపడతాడు. ప్రభువా, ఏంటి నేను దరిద్రుణ్ణి, దీనుణ్ణి, వాళ్ళలాగా నేను పెద్ద పెద్ద పెట్టుబడి పెట్టని స్థితిలో ఉన్నాను, మరి చిన్న చిరు వ్యాపారాన్ని నేను ఎలా చేసుకోవాలి అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో చక్కగా మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీకు మాట్లాడతాడు. దేవుడు మీ కుటుంబాలకి ఆశీర్వాదకరం చేస్తాడు, మంచి ఆలోచన ఇస్తాడు, అభివృద్ధిని మీకు జీవితాల్లో ఇస్తాడు. అంతేకాని సైతాన్లాగా కొంతమంది అంటారు, ఏందబ్బా ఆడ 120 అమ్ముతుంటే నువ్వు 100 అమ్ముతున్నావు, విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అయ్యా నాదేముందిలే, మాది పల్లెటూరు వాళ్ళు, ఏదో పాపం నాలాంటి వాళ్ళు ఒక 20 రూపాయలు తగ్గుతాయి అంటారులే, అందుకని నేను అమ్ముకుంటున్నాను అయ్యా అని అన్నావు అనుకో, సర్లే నీది మంచిదే లైన్లే అంటాడు, కొనుక్కొని పోతాడు. అట్లానే మంచితనం, మంచి మాట, మంచి చాతుర్యం ఉండాలి, చక్కటి మాటలు మాట్లాడాలి. వీలైతే మాట్లాడేటప్పుడు దేవుని మాటలు కూడా చెప్పాలి. యేసయ్య చెప్పాడు కదయ్యా అధిక లాభాలు వేసుకోకూడదని, యేసయ్య చెప్పాడు కదయ్యా మోసకరంగా ఉండకూడదని. అందుకే నేను న్యాయంగా తీసుకుంటున్నా, న్యాయంగా వ్యాపారం చేయాలనుకుంటున్నా. ఆ దేవుడు నాకు సమృద్ధిగా న్యాయం చేస్తున్నాడు. గమనించాలి, అని చెప్పే మాటలు అబద్ధాలు కాదు, లేకపోతే కల్పనలు కాదు, ఇవన్నీ యథార్థ ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా. కాబట్టి మీ జీవితాల్లో మీరు వర్ధిల్లాలంటే, మీ కుటుంబాలు సమృద్ధిగా అభివృద్ధిలోకి వెళ్ళాలంటే మీలో ఏముండాలి? మంచి వాక్యం అనేటటువంటి పదార్థం ఉండాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏముండాలి? వాక్యం అనేటటువంటి పదార్థము మన హృదయాల్లో ఉండాలి. దేవుని వాక్యము నీలో నడుస్తూ ఉంటే నీ జీవితం అలా 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 మారిపోయింది. నేను చెప్తున్నా, దేవుని వాక్యము నీలో నడుస్తుంటే నీలో ఉన్న సైతాన్ కొట్టి సుడిగుండంలా బయటే చేస్తాడు. నువ్వు వెళుతున్న ప్రతి గడియ, నువ్వు నడిచే ప్రతి నిమిషం దేవుడి అడుగుజాడలో నడుస్తూ ఉంటావు. ప్రార్థనలో ఉండాలి, మంచి హృదయం కలిగి ఉండాలి, స్తోత్రం చెప్పుకోవాలి. యేసయ్యా యేసయ్యా నీవే
ఎప్పుడు ఆయనని నీ హృదయంలో స్మరిస్తూ ఉండాలి. నీకు ఎదురొస్తున్నటువంటి సైతాన్ శక్తులు, దురాత్మ శక్తులు, చీకటి శక్తులు కూడా పారిపోతాయి దెబ్బకి. కాబట్టి వాక్యం అనేటటువంటి మంచి పదార్థాన్ని మన శరీరమునందు భద్రపరచుకోవాలని ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా చెప్పబడిన ఈ వాక్యాన్ని జాగ్రత్తగా విని మీ జీవితాల్లో ఒక నూతన అధ్యాయాన్ని తీసుకొచ్చుకొని ఒక జీవన విధానాన్ని గడుపుతారని ఆశిస్తూ ఈ యొక్క వాక్యాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన నా దేవా, నా యేసయ్యా, నీ పాదముల కొందనాలు తండ్రి. ఘనమైన నీ నామానికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను నాయనా. మరి ఈరోజు పరిశుద్ధ దినం ఆదివారం రోజు తండ్రి, నీ వాక్యములో నుండి మాతో మాట్లాడావు ప్రభువా. హితోపదేశమైనటువంటి నీ వాక్యమును, నీ మంచి పదార్థమును మా హృదయములలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ చేత కాపాడాలని చెప్పి నీ వాక్యం ఈరోజు సెలవిచ్చి ఉన్నావు. ఈ లోకంలో ఉండేటటువంటి మంచి ఆహార పదార్థాలను, మంచి వస్తు వాహనాలను కాదు కానీ తండ్రి, నీవు చెప్పేటటువంటి నీ పరిశుద్ధ గ్రంథంలో ఉండే వాక్యములను మంచి పదార్థముగా మేము భావించి మా హృదయమునందు భద్రపరుచుకొని వాక్యానుసారంగా మా జీవితాలను ముందుకు నడిపించుకునేటటువంటి శక్తిని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగనే నాయనా, శరీరానుసారమైనటువంటి జీవన విధానము మరణమునకు దారి తీయునని చెప్పి నీ వాక్యం సెలవిస్తా ఉంది. శరీరము చేసేటటువంటి ప్రతి క్రియ, శరీరము కోరేటటువంటి ప్రతి ఒక్క పదార్థము వ్యర్థమైనటువంటిది అని చెప్పి నీ వాక్యం సెలవిస్తా ఉంది. కనుక నాయనా, ఆత్మానుసారమైనటువంటి నీ వాక్యమును, అక్షయమైనటువంటి నీ వాక్యమును మా హృదయమునందు భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని మేము జీవించుటకును, అనేకులకు నీ సువార్తను ప్రకటించుటకును మమ్మలను నీ బిడ్డలుగా, శక్తివంతమైనటువంటి బిడ్డలుగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. మా వ్యాపారాల యందు, మా పాడి పంటల యందు, మా యొక్క ఉద్యోగముల యందు, అయ్యా మా పరిచర్య యందు, మా సంఘమునందు తండ్రి, మీరు మాకు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఇదిగో నాయనా, చేస్తున్నటువంటి ప్రార్థనలో తండ్రి, ఏ మనుష్యుడు అతిశయపడకూడదు నాయన. నీ పరిశుద్ధాత్మను మా మధ్యలో ఉంచి, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత సంధించి, నీ అమూల్యమైన సందేశాన్ని నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక్కొక్క మాటను మాట్లాడుతున్నందుకై నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరము కూడా ఈ వాక్యానుసారంగా మా హృదయాలు మార్చబడాలి. మాలో ఉన్నటువంటి ప్రతి చీకటి దురాత్మ శక్తులు, అంధకార శక్తులు యేసు నామములో తొలగిపోవాలి. పరిశుద్ధాత్మను మాకు దయచేయి. పరిశుద్ధాత్మ శక్తిని మా మీదకు నడిపించు. మాలో కపటము, మోసము, ద్వేషము, పగ, ప్రతీకారాలను తొలగించు. నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయి. మంచి మనసు మాకు దయచేయి. కనికరము కలిగిన మనసు దయచేయి. ఎదుటి వాళ్ళని దయగలిగిన ప్రేమతో చూసే మనసు దయచేయి. అయ్యా, నీవే ప్రేమ పంచావు తండ్రి. ప్రేమామయుడివి, కరుణామయుడివి, దయామయుడివి. నీ కృప మా మీద ఉంచావు తండ్రి. అయ్యా, మా అందరిని కూడా నీవు కనికరిస్తున్నావు. నీ కనికరమే లేకపోతే ఈనాడు మాకు జీవితాలే లేవు ప్రభువా. అయ్యా, ఎందరో ఉన్నా మరణమునందు మాతో వచ్చేవాడివి నువ్వేగా అయ్యా. మరణమునందు నువ్వేగా ప్రభువా వచ్చేవాడివి. నా భార్య, బిడ్డలు, సకలం అందరూ బంధుమిత్రులు ఎవరున్నారయ్యా నాకు తోడు నువ్వు తప్ప. ఈ లోకములో నేనున్నంతసేపు నా శరీరము చూసి సంతోషపడేవారే కానీ నా ఆత్మను బలపరిచేవాడివి నువ్వే. నా ఆత్మను బలపరిచి నన్ను నిత్య జీవానికి పంపించేవాడివి నువ్వే. నీ వాక్యాన్ని నేను నా హృదయమునందు బలపరచున్నట్లుగా, నీ వాక్యానుసారంగా నేను జీవించినట్లుగా నీ వాక్యమును నా హృదయమునందు
ప్రతి వాక్యాన్ని నేను గుర్తుపెట్టుకొని జ్ఞాపకం చేసుకొని జీవించినట్లుగా నీ కృపను నాకు దయచేయమని అయ్యా కూడి వచ్చినటువంటి బిడ్డలు, అయ్యా చిన్న బిడ్డలను మొదలుకొని స్త్రీలు, యవనస్తులు, వృద్ధులు అందరి నా తండ్రి ప్రతి ఒక్కరిని పేరు పేరు వంతున జ్ఞాపకం చేసుకో. వారు ఏ స్థితిలో ఈ మందిరంలోకి అడుగు పెట్టారో నీకు తెలుసు ప్రభువా. ఈనాడు నా తండ్రి వారి శరీరంలో ఉన్నటువంటి ప్రతి దురాత్మ శక్తిని, అంధకార శక్తిని నీ నామంలో తొలగించుకొని నీ పరిశుద్ధాత్మను రగిలించుకొని నీ వాక్యానుసారంగా వాళ్ళు ఈ లోకంలో జీవించినట్లుగా నీ పరిశుద్ధాత్మను వారికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నాయనా, అనేక మంది బిడ్డలు నీ వాక్యం వింటున్నారు, కానీ ఇది నాది కాదు అనుకుంటున్నారు. నీ వాక్యం వింటున్నారు, ఇది నా ప్రార్థన కాదు.